కర్నూలు పార్లమెంటు ఆలూరు రాజకీయం సరికొత్త చర్చకు వేదికగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గం నుండి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇప్పుడు ఆలూరులో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఆలూరు నుండి గత వైసీపీ హయాంలో గెలుపొంది జయరాం రాష్ట్ర మంత్రి అయ్యారు. 2024లో మరోసారి ఆలూరు టికెట్ అడిగితే కర్నూలు పార్లమెంటు పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం జయరాంకు అప్పట్లో జలక్కిచ్చింది. ఆలూరు జయరాం అడ్డా అంటూ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది లేదని జయరాం భీష్మించారు. వైసీపీ అధిష్టాన నిర్ణయంతో మార్పు కనిపించకపోవడంతో వైసీపీ వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి తరపున అనంతపురం జిల్లా గుంతకల్ నుండి పోటీ చేసి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న క్రమంలో పార్టీ మార్చి గెలిచిన జయరాంకు అదృష్టం కలిసొచ్చిందని అంటారు. అయితే సొంతగడ్డ ఆలూరులో తన హవా నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం కుటుంబంతో జయరాంకు రాజకీయంగా చెడినట్లుగా తెలుస్తోంది. ఆలూరులో జయరాం పెత్తనం ఏంటని వైకుంఠం శివప్రసాద్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆలూరులో జయరాం అనుచరులు కట్టిన ఫ్లెక్సీలు చించివేయడం కూడా రాజకీయ దుమారం లేపింది. తన బంధు అనుచరగణం అలాగే తనను అభిమానించే తన సామాజిక వర్గం కోసం ఆలూరులో రాజకీయం కొనసాగించాలని జయరాం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గుమ్మనూరు నారాయణను తెర వెనుక నుండి నడిపిస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జయరాం వ్యూహరచన ప్రకారమే నారాయణ అనుచరులతో బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది. బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో ఆలూరులో పట్టు వదులుకోరాదని భావించిన జయరాం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే మర్డర్ కేసులో ఇరుక్కున్న నారాయణను కేసు నుండి జయరాం ఎందుకు కాపాడలేకపోయారని చర్చ కూడా నడుస్తోంది. పొమ్మనలేక పొగ పెట్టారా లేక నారాయణ మరో విరూపాక్షి అవుతాడని భావించారా ఏంటో కానీ మర్డర్ కేసు రౌడీ షీట్ నారాయణపై నమోదయ్యాయి. అటు గుంతకల్లో అవకాశం లేక ఇటు వైకుంఠం కుటుంబంతో ఇమడలేక గుమ్మనూరు నారాయణ బీజేపీ నివేదికగా చేసుకుని ఆలూరులో తన ప్రాబల్యం పెంచుకోవడానికి ఎత్తులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. చేసి నాకు బాధ్యతలు ఇచ్చారు. నేను ఆ బాధ్యతను కూడా నిలబెట్టుకుంటాను. ఇక్కడ వర్గాలు విభేదాలు అని చెప్పేసి ఏదో కామన్ వర్డ్ అయిపోయింది. వర్గాలు లేవు, విభేదాలు లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పార్టీగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంటుంది. గత 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు నేనే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాననే విధంగా ఓటు వేసి ఆ రోజు కష్టపడ్డాం. మేము కళ్ళారా చూసినాం. ప్రతి కార్యకర్త ఇక్కడ అక్కడ వర్గాలనేది లేవు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము అండగా ఉంటాం. మేము ఎప్పుడు ఇక్కడ మెజార్టీతో 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు సర్పంచులు భారీ మెజార్టీతో గెలిచి మన జిల్లాలోనే మనం నంబర్ 1 గా అన్ని ప్రోగ్రాంలో అయితే ఉన్నామో దీంట్లో కూడా నంబర్ 1 గా ఉండి మనము బహుమానం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చేసి నాకు రైట్. ఇకే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? రాజకీయ కోణాలు చూస్తుంటే ఒకరికి పడినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆలూరు నియోజకవర్గం రాజకీయం రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. మొన్నటిదాకా వీరభద్రగౌడ్ టీడీపీ ఇన్ఛార్జ్ గా నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తించారు. బట్ అతను కేడర్లు కలుపుకోకపోవడంలో లేదా అనుచర వర్గంలో లేదా పార్టీని మరింత ముందుకు నడపడంలో విఫలమైన ఒక నెపంతో ఆయన పక్కకు పెట్టి వైకుంఠం శివప్రసాద్ సత్యమని వైకుంఠం జ్యోతికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో వైకుంఠం ఏదైతే గత దశాబ్దాల నుండి వైకుంఠం ఫ్యామిలీ టీడీపీకి ఉన్న పరిస్థితుల్లో వైకుంఠం శివప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఈ రాజకీయంగా అంటే వాళ్ళు కోల్పోవాల్సిన వచ్చిన పరిస్థితులు. మరి ఈ రకంగా ఇన్ఛార్జ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాళ్ళు ఆలూరు రాజకీయాన్ని ఒక గాడిలో పెట్టి అదేవిధంగా అందరినీ కలుపుకోబోయే పార్టీకి పునర్జీవం తెచ్చేందుకు కృషి చేస్తున్న పరిస్థితుల్లో ఏదైతే గుమ్మనూరు నారాయణ వేరే కుంపటి పెట్టడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. అయితే గుమ్మనూరు ఏదైతే జయరాం సోదరుడుగా భావిస్తున్న గుమ్మనూరు నారాయణ ఆలూరు కేంద్రంగా బీజేపీలోకి చేరిన పరిస్థితుల్లో
వైసీపీ ఏదైతే ఆలూరు నియోజకవర్గం నుండి టికెట్ నిరాకరించి కర్నూలు పార్లమెంట్ కు వెళ్ళాలి గుమ్మనూరు జయరామని వైసీపీ అధిష్టానం చెప్పడంతో అది కుదరదని ఆయన పార్టీ మారారు. అదేవిధంగా టీడీపీలో చేరి గుంతకల్ నుంచి పోటీ చేసి ప్రస్తుతం గుంతకల్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. మరి అయితే నారాయణ సోదరుడుగా ఉండి అంటే గుమ్మనూరు జయరాం రాజకీయ ప్రయాణం మొత్తం మీద తెర వెనుకుండి గుమ్మనూరు నారాయణ చక్రం తిప్పాడని అందరూ చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో మొన్న జరిగిన ఏదైతే చిట్టిగిరి లక్ష్మీనారాయణ మఠంలో అంటే ఇతను ముద్దాగా చేరుస్తూ అదేవిధంగా కేసులో ఇతని పేరు నమోదు చేస్తూ అదేవిధంగా వెంటనే రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది నారాయణకి. ఈ అంశంలో నారాయణ కూడా మదనపడుతున్న పరిస్థితులు. అధికార పార్టీలో ఉండే ఒక నాయకుడికి అంటే ప్రమేయం లేకుండా కూడా మర్డర్ కేసులో ఇరికిచ్చారు, రౌడీ షీట్ చేశారని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన అనుచరుల వద్ద. మరి ఈ విషయంలో గుమ్మనూరు జయరాం కాపాడలేకపోయాడా లేదా గుమ్మనూరు జయరాంకి ఏదైతే అంత పలుకుబడి లేదా అనే ఒక అంశం అయితే రాజకీయ వర్గాల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సొంత సోదరుడిగా భావించి తన రాజకీయ అడుగులు అడిగేస్తున్న నారాయణని ఎందుకు కాపాడలేకపోవడం అనేది ప్రధాన చర్చగా నడుస్తూ ఉంది. మరి అప్పట్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. అదే ఇలా ఉంటే ఏదైతే తాజాగా ఏదైతే గుమ్మనూరు నారాయణ అటు గుంతకల్లో ఇమ్మడలేక ఇక సొంత నియోజకవర్గం ఆలూరుకు మతం మార్చిన నేపథ్యంలో ఇక్కడ వైకుంఠం శివప్రసాద్ ఏదైతే కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న వీళ్ళతో కూడా ప్రజలు కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీ తనకు సరైన వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో తన అనుచరులతో పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితులు కూడా చూశాం. మరి ఇదంతా కూడా ఏదైతే గుమ్మనూరు జయరామే నడిపిస్తా ఉన్నాడు. తన సొంత నియోజకవర్గం ఆలూరుని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ తమ ఫాలోవర్స్ కానీ తమ అనుచరులు కానీ తమ కుల బలం కానీ అదేవిధంగా బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి బీసీ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా మనం ఎవరో ఒకరు ఉండాలన్నట్లు నారాయణను వెనక ఉండి నడిపిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే మొన్నటిదాకా గౌడ్ పరిస్థితి చూసామో గౌడ్ అన్ని వర్గాలను కలుపుకోలేదనే నేపథ్యంలో ఇప్పుడు గుమ్మనూరు వర్గం ఏదైతే సపరేట్ కుంపటి పెట్టి ఏదైతే బీజేపీని వేదికగా చేసుకుని చక్రం తిప్పడానికి లేదా బీసీని ఏకతాటపై తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు 17, 18 తేదీల్లో కూడా భారీ ఎత్తున ఏదైతే బీజేపీలో ఉన్న జాతీయ నాయకులని రాష్ట్ర నాయకులకు పిల్లర్పించే ఒక కార్యక్రమానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మరి ఇదంతా కూడా ఆలూరు నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతూ ఉంది? గత దశాబ్దాలుగా చూస్తున్నాము ఆలూరులో టీడీపీకి పట్టు లేకుండా పోయిన పరిస్థితులు. అంటే ఒక వర్గానికి అధికారం ఇస్తే మరో వర్గం సపోర్ట్ చేయని పరిస్థితులు. ఈ విధంగా గత దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. అంటే 4-5 సార్లు కూడా అక్కడ టీడీపీ ఓటింగ్ ఫాలో అవుతూనే ఉంది. వీరభద్రగౌడ్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. స్వల్ప మెజార్టీ 2-3 వేల తేడాతో ఓడిపోయారు. బట్ బీసీ నేతగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంటే ఒంటెత్తు పోకడలతో ఏదైతే గ్రామ స్థాయి రాజకీయాలు రైట్. థ్యాంక్ యూ బసవరాజు.